ప్రముఖ సంస్థను వంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చేసి వేరియస్ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ స్టైఫండ్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్ కింద మనకి అప్ టు 10 lakhs per annum వరకు అయితే శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ యొక్క వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్ప సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి ఈ యొక్క స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి మనకి 2 years వరకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ కింద, అదేవిధంగా సెకండ్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ కింద మనకి 16,000 నుండి 18,000 ఫర్ మంత్ వరకు అయితే మనకి స్టైఫండ్ రావడం అయితే జరుగుతుందనమాట. దానితో పాటు మనకి ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ, లీవ్స్ ఎక్సెట్రా అవన్నీ కంపెనీ రూల్స్ బేస్ చేసుకొని మనకి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద S3 గ్రేడ్ కింద వచ్చేసి మనకి పే స్కేల్ వచ్చేసి 26,000 నుండి 38,000 ఫర్ మంత్ వరకు అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వన్స్ ఇది ఒక రోల్ రెగ్యులరైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి శాలరీ వచ్చేసి S3 గ్రేడ్ విల్ బీ మనకి 10.4 lakhs అప్రాక్సిమేట్లీ మనకి ఫర్ యానం కింద, ఇంక్లూడింగ్ లొకేషన్ బేస్డ్ అవలెన్సెస్ కావచ్చు, కేటగిరీ స్పెసిఫిక్ అవలెన్సెస్ అలా అన్ని బేస్ చేసుకుని మనకి 10.4 lakhs ఫర్ యానం వరకు అయితే పే చేశారనమాట. నియర్లీ మనకి 85 నుండి 90,000 ఫర్ మంత్ అయితే రెగ్యులరైజేషన్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్ ఈ యొక్క శాలరీ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క వెబ్సైట్ డీటెయిల్సే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించిన సంస్థ వాళ్ళు వచ్చేసి మనకి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. వేరియస్ బ్రాంచెస్లో, అంటే వీళ్ళకి సంబంధించిన స్టీల్ ప్లాంటేట్లో మనకి హైరింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు క్యాట్ మెటాలర్జీ కావచ్చు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమేషను, కెమికల్, సివిల్, తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఐటీ, ఫర్ మైన్స్ ఓన్లీ, తర్వాత డ్రాఫ్ట్ మ్యాన్, ఇలా వేరియస్ ఓపెనింగ్స్కి వచ్చేసి మనకి 300+ ఓపెనింగ్స్ కోసం ఈ యొక్క స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనకి కేటగిరీ వైజ్గా కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎవరైతే SC, ST, OBC, EWS కావచ్చు, తర్వాత మనకి జనరల్ కేటగిరీ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఎవరైనా సరే మీరు పర్టికులర్ జాబ్ ఏజ్ రిలాక్షన్ బేస్ చేసుకొని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే బేసిక్ అన్ని ఫీల్డ్స్లో బేస్ చేసుకుని వీళ్ళు క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏజ్ కూడా మనకి 18 years నుండి 20 years ఉన్న మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు. మినిమం మీ యొక్క గ్రాడ్యుయేషన్లో ఏవైతే సర్టిఫికేషన్స్ ఉంటాయో మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో లైక్ మనకి ఈ యొక్క పర్టికులర్ జాబ్స్ కూడా మనకి అన్ని ట్రైనీ రోల్ కిందనే హైరింగ్ చేసుకుంటున్నారు. లైక్ మెటలర్జీ కావచ్చు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమేషను, సివిల్, కెమికల్, ఇలా. సో దీనికి ఆ యొక్క రెస్పెక్టివ్ మ్యాట్రికులేషన్ విత్ 3 years డిప్లొమా, 10th తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు, డిప్లొమాలో లైక్ మనకి మెటలర్జీ కావచ్చు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమేషను, సివిల్, కెమికల్, ఇలా ఎలక్ట్రానిక్స్ అన్నీ మ్యాట్రికులేషన్ 10th తర్వాత 3 years ఫుల్ టైం డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క కంపెనీలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో OBC, EWS క్యాండిడేట్కి, అదేవిధంగా అన్రిజర్వ్డ్ పోస్ట్ కేటగిరీకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మీ యొక్క డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ ఉంటే సరిపోతుంది అనమాట. SC, ST తర్వాత అనదర్ కేటగిరీస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 40% మార్క్స్ తోటి పాస్ అయిన ప్రతి ఒక్కరూ 18 years నుండి 28 years ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్ విషయానికి వస్తే 18వ తారీఖు 3వ నెల 2024 వరకు ఆన్లైన్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రైనీ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో మనకి స్టైఫండ్ కింద వచ్చేసి 16,000 నుండి 18,000 ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ రావడం జరుగుతుంది. వన్స్ ఈ యొక్క రెగ్యులరైజేషన్ అయిన తర్వాత మనకి అప్ టు అప్రాక్సిమేట్లీ 10 lakhs ఫర్ యానం వరకు అయితే శాలరీ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. దాంట్లోన మినిమం క్వాలిఫై బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే ఉంటాయి. స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. స్కిల్ టెస్ట్లో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైనల్గా జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది.
దీనికి గాను మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో అయితే చూడవచ్చు. అయితే దీనికి అప్లికేషన్ ఫీజ్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ విషయానికొస్తే ఎవరైతే జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి రూ. 500 అయితే ఫీ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి రూ. 200 తోటి అయితే మీరు జాయిన్ అయితే అంటే అప్లికేషన్ ఫీ పే చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్‌సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దాంట్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పేమెంట్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా అడ్మిట్ కార్డ్ కూడా ఆ యొక్క పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో నుండే మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సీబీటీ టెస్ట్ అయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఫైనల్‌గా జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. సో ఆ యొక్క వెబ్‌సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఆ యొక్క జాబ్స్‌ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్.